నమస్తే, వెల్కమ్ టు హాట్ డిబేట్. రాజకీయ పార్టీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయా? టికెట్లు కేటాయించే విషయంలో అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందా? అసలు సామాజిక న్యాయం అంటే ఏంటి? అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తామని చెప్పిన రాజకీయ పెద్దలు టికెట్లు కేటాయించే సమయానికి ఆ ఆలోచనలో పక్కకు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ విడుదల చేస్తున్న టికెట్ల జాబితాలో మున్నూరు కాపులు, ఇతర చేతి వృత్తుల వారు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. మరి ఈ కోవలోనే మిగతా పార్టీలు వెళ్తాయా లేక బీసీలకు న్యాయం చేస్తాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి మనతో పాటు గెస్టులు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ బీజేపీ సీనియర్ నాయకులు వాసుదేవరావు గారు, నమస్తే అండి. అలాగే బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు, నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నాయకులు మనకు జాయిన్ అవుతారు మళ్ళీ. అలాగే ఇప్పుడు దాసు సురేష్ గారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ముందుగా బీజేపీ సీనియర్ నాయకులు వాసుదేవరావు గారి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సార్, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే టికెట్లు కేటాయించడంలో చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. చాలా నిరుత్సాహపరులు ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మొట్టమొదటిగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అలాగే నాతోటి ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ టికెట్ల కేటాయింపు ఆట ఏదైతే కేసీఆర్ గారు మొదలు పెట్టారో, ఇది అంటే తానే తెలియగలడు, మిగిలిన పార్టీలు ఎవరికి, మిగిలిన రాజకీయ పార్టీ తెలివితేటలు లేవు అని ఒక తనని తానే ఏదో ఊహించుకొని మిగిలిన వారి నాయకుల్ని కావచ్చు లేదా ప్రజల్ని కావచ్చు ఇతర రాజకీయ పార్టీని ఏదో బోల్తా కొట్టించేద్దామన్న ఒక ఆలోచనతో తాను తీసుకున్న గోతిలో తానే పడే విధంగా ఈ యొక్క టికెట్ల ప్రకటన ఏదైతే ఉందో, ఇది కేవలం ప్రకటన, టికెట్ల ప్రకటన. కానీ ఇది బీ ఫామ్ లో ఇచ్చిన నేపథ్యం కాదు. కేవలం నాయకులు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడ చేజారిపోతారో అన్న భయంతో హడావుడిగా ఒక ప్రకటనలు చేసి వారిని ఎటు వెళ్లకుండా, అంటే మన దొడ్లో కట్టేసుకునే విధంగా మరి ఈ రోజు చేయడం జరిగింది. కానీ ఈ రోజు కూడా ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క టికెట్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, అభ్యర్థికి కూడా వాళ్ళందరికీ తెలుసు, చివరి ఆఖరి వరకు బీ ఫామ్ వచ్చే వరకు కూడా డౌటే. కేవలం అసంతృప్తిగా ఉన్న వాళ్ళని జారిపోనీయకుండా చేస్తున్న ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో మరో పెద్ద తప్పు ఏం చేశారంటే ఆయన, ఎందుకంటే సిట్టింగ్లకు దాదాపు 95 సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఈ 95 సీట్లలో కొంతమంది అరువు కొనుక్కొచ్చుకున్న వాళ్ళు, తెచ్చుకున్న వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 12 మంది కాంగ్రెస్ వాళ్ళు, ఇద్దరు మా ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ తెచ్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు టికెట్లు ఇవ్వడం జరిగింది. అసలు సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే సమాజ స్థాపన లేకపోతే సామాజిక న్యాయం ఏదైతే అవలంబించాలో రాజకీయాల్లో, దాన్ని పూర్తిగా వైఫల్యం చెందారు. దాదాపు 50 మనం చూసాం, 58 మందికి ఓసీలకి ఇవ్వటం జరిగింది. మరి బీసీలు దాదాపు 52%, బీసీలకి కేవలం 23 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ లెక్కన అంటే ఓన్లీ కేవలం రైట్. వాసుదేవ్ గారు, మీ దగ్గరకు వస్తాను నేను. నెక్స్ట్ దాసు సురేష్ గారి దగ్గర తీసుకుంటున్నాను, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు. సురేష్ గారు, అసలు సామాజిక న్యాయం అనేది జరుగుతుందా? అసలు టికెట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయం అనేది ఆయా పార్టీలు ఖచ్చితంగా అమలు పరుస్తున్నాయా? ఈరోజు రాజ్ న్యూస్ ఏదైతే ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో, దీనికి సమస్త బీసీ వర్గాల నుండి మేము ప్రత్యేకంగా మీ యాజమాన్యానికి
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది మనకు రాజ్యాంగం లోపలనే పొందుపరుచుకున్నాం. సామాజిక న్యాయం ఈ దేశంలోని ప్రజలకు లభించాలని, సమానత్వం అనేది ఈ దేశంలోని ప్రజలందరూ కూడా చెందుతుందని చెప్పేసి మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. కానీ ఈరోజు చూస్తే సామాజిక న్యాయం అనేది ఏంటంటే ఒక హాస్యాస్పదమైనటువంటి శబ్దంగా తయారైపోయింది. సామాజిక న్యాయం అంటే ఏదో కామెడీ లెక్కనో లేకపోతే జోక్ లాగా తయారైపోయింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడేటటువంటి క్రమం లోపల మనం చేసినటువంటి వంట వార్పు కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, పెన్ డౌన్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు, సాగరహారం కావచ్చు, అన్ని కుల వృత్తులు, అన్ని వృత్తి సంఘాలు లేకపోతే కుల సంఘాలు అన్ని కూడా రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు రకరకాల ప్రదర్శనలు చేసి మన నాయి బ్రాహ్మణ సోదరులు కటింగ్ చేయకుండా లేదా రోడ్డు మీదకి వచ్చేసి కటింగ్ చేయడం కావచ్చు, మన ముదిరాజు సోదరులు రోడ్డు మీదకి వచ్చి పండ్లు అమ్మడం కావచ్చు, చేనేత కార్మికులు రోడ్డు మీదకి వచ్చి మగ్గం చేయడం కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ప్రదర్శనలు చేయడంతో పాటు అనేక మంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆత్మార్పణం చేయడం వల్ల సిద్ధించినటువంటి ఈ తెలంగాణలో కేవలం ఈ సిద్ధించినటువంటి తెలంగాణ అనేది దురాపాలైంది. ఈరోజు మనం చూసేది ఉంటే గడిచిన 9 సంవత్సరాల నుండి కూడా బీసీ నాయకత్వాన్ని అడుగడుగునా కూడా అవమానపరుస్తూ, అడుగడుగునా కూడా బీసీ నాయకత్వాన్ని కుళ్ళబొడుస్తూ, బీసీలు అసలు ఈ రాష్ట్రం లోపల నాయకులుగానే ఎదగద్దు అనేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఏంటంటే సహకార సంఘాలలో ఇప్పటి వరకు కూడా గడిచిన 9 సంవత్సరాల నుంచి వెళ్ళి అన్ని కుల వృత్తులు సహకార సంఘాలలో కూడా ఎన్నికలు లేకపోవడం. ఇది మాత్రమే కాకుండా ఏదైతే బీసీలకు ఉన్నటువంటి ఫెడరేషన్లు, కార్పొరేషన్ల ద్వారా దాదాపు 33 జిల్లాల నుండి 578 మంది బీసీ నాయకులు కార్పొరేషన్లు, ఫెడరేషన్లలోకి వచ్చి తద్వారా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎదిగేటటువంటి అవకాశం ఉన్నా కూడా వాళ్ళ నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మాత్రమే కాకుండా ఇంతకు ముందు వాళ్ళు ప్రకటించినటువంటి 115 సీట్లలో బీసీలకు కేవలం 23 సీట్లను మాత్రమే ప్రకటించి రైట్ సురేష్ గారు, మరింత లోతుగా డెప్త్కి వెళ్దాము. అలాగే మనతో ఇంకా మిగతాతో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడు అలాగే విజయరెడ్డి గారు కాంగ్రెస్ నాయకురాలు కూడా జాయిన్ అయ్యారు జూమ్లో. ఆమె దగ్గరికి వెళ్ళే ముందు మనకు బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ గౌడ్ గారిని అడిగి మీ దగ్గరికి వస్తాం. మేడం నాగేందర్ గౌడ్ గారు, ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి జాబితాకు సంబంధించి కొంతమంది చాలా నిరుత్సాహంతో ఉన్నారు, చాలామంది అంటే మళ్ళీ కొత్త జాబితా వచ్చేదనే ఊహాగానాల్లో కూడా ఉన్నారు. ఏమంటారు మీరు? ముందుగా న్యూస్ ఛానల్కు, అదేవిధంగా మీకు, అక్కడ ప్యానల్లో ఉన్న సోదరులకు, సోదరిమణికి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు ఏమైంది సురేష్ గారు, చెప్పండి. ఏ విధంగా అయింది అంటే ఇప్పుడు ఫస్ట్ బీఆర్ఎస్ టికెట్లు డిక్లేర్ అయినాయి, లిస్టు డిక్లేర్ అయింది. లిస్ట్ డిక్లేర్ అయిన దాంట్లో కూడా సిట్టింగ్లకే మ్యాక్సిమం ఇవ్వడంతో సిట్టింగ్లు గతంలో ఎట్లా అవుతున్నారో ఆ విధంగా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా బీజేపీ వాళ్ళది రాలేదు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళది రాలేదు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళది వస్తే వచ్చినాక ఈ చర్చ పెట్టుకుంటే చాలా బాగుంటుండే. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎర్లీగా మేము డిసైడ్ చేసినాము, 115 మా నాయకుడు డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు చర్చ అనేది వన్ సైడెడ్ చర్చ జరుగుతా ఉంది. లేదు, వన్ సైడ్ చర్చ ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. యాక్చువల్లీ మీరు టికెట్ రిలీజ్ చేసిన దాంట్లో సామాజిక న్యాయం పాటించలేదు అనేది ఇక్కడ తలెత్తుతున్నటువంటి అంశం. అంతేకాకుండా 9 సంవత్సరాలు వెయిట్ చేశారు, ఇది 10వ సంవత్సరంలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఏదైతే కారెక్కినటువంటి చాలా మంది ఉన్నారు ఆశావాహులు, అంటే సిట్టింగ్లకి ఇవ్వడం వల్ల కూడా చాలా వ్యతిరేకత ఏర్పడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పుడు ఈ చర్చ కంటిన్యూ చేద్దాం. మీతో మాట్లాడడానికి వచ్చే ముందు విజయరెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. విజయరెడ్డి గారు, ఓకే, కంటిన్యూ చేయండి. హలో, కంటిన్యూ చేయండి నాగేందర్ గౌడ్ గారు. నేను అసలు స్టార్టే చేయలే, కంటిన్యూ చేయండి. నేను ఏమంటున్నా అంటే మేము ముందు డిక్లేర్ చేసినాం కాబట్టి మా మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ రెండు పార్టీలు కూడా డిక్లేర్ చేసినాక చర్చ జరిగితే బాగుండే అనేది నా అభిప్రాయంగా నేను చెప్పడం జరిగింది. ఒక్కటి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఈ విధంగా చర్చ చేయడం కన్నా నేనేమంటున్నా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో భారతదేశాన్ని అదే విధంగా రాష్ట్రాన్ని పరిపాలన చేసింది ఏకకాలం లోపల. బీసీల మీద ఒకవేళ ప్రేమ ఉన్నట్లయితే బీసీలు చైతన్యవంతం కావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలు చట్టసభల్లోకి రావాలి అనే ఉద్దేశం ఇటుంటే, ఒకవేళ కరెక్ట్ గానే ఇటు ఉండితే బీసీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఇస్తున్నారు కదండి.
వాళ్ళకు పూర్తి సంపూర్ణమైన మెజారిటీతో వారి పరిపాలన చేశారు. లేకపోతే ఈ రోజు పరిపాలన చేస్తున్న మోడీ గారి ప్రభుత్వం లోపల, గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి ప్రభుత్వం లోపల కూడా సఫిషియెంట్ మెజార్టీ ఉన్నది. బీజేపీ వాళ్ళు కూడా ఒక చట్టం తీసుకొచ్చి మేము ఎంతమంది ఉన్నామో మాకు అంతమందికి మాకు అన్ని సీట్లకు రిజర్వేషన్ ఇస్తే మాకు కూడా ఎస్సీ ఎస్టీల లెక్క అయిపోతుంది కదండి, రాజ్యాంగబద్ధంగా వస్తుంది కదా. అది ఇడిచిపెట్టి మేము ఎంతమంది ఉన్నామో లెక్కలు తీతామంటే కూడా జనన గణన చేయలేని పరిస్థితి లోపల ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఒక కాలం పెట్టమంటే కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నది. మాకు ఒక సపరేట్ గా ఒక మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టలేని పరిస్థితి ఉన్నది. ఇది ఇంతకుంటే కూడా మహిళా రిజర్వేషన్ ఇలా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. కాకపోతే ఏంటంటే బట్ట కాల్చి మీదేస్తున్నట్లు ఎవరు ఈ విధంగా చర్చ జరగాలి, ఎవరికి కూడా పూర్తి స్థాయిలో బీసీలను అభివృద్ధి చేయాలి, బీసీలకు రాజ్యాధికారము వాళ్ళున్న వాళ్ళు ఎంతనో అన్ని సీట్లు అన్నట్లు అనే విధంగా వాళ్ళని తీసుకురావాలనే ఉద్దేశం ఎక్కడ లేదు. నేను ఎందుకంటున్నానంటే లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ ఉన్నాయండి. గతంలో లోకల్ బాడీస్ రిజర్వేషన్ లోపల సుప్రీంకోర్టు డైరెక్షన్ అదే విధంగా పెండింగ్ ఉండే. ఆ సుప్రీంకోర్టు పెండింగ్ తోని 2 రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఇంప్లిమెంటేషన్ జరిగితే ఈ రోజు కొట్టుకపోయిన పరిస్థితి బీసీలు ఉన్న పరిస్థితి ఉన్నది. అందుకే నేనేమంటున్నా అంటే ఒక రాజ్యాంగబద్ధమైన రైట్. ఓకే నాగేందర్ గారు ఒక్క నిమిషం. వాసుదేవరావు గారు ఏదైతే ఇక్కడ నాగేందర్ గౌడ్ గారు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకు మీరు ఏకీభవిస్తారా? వాసుదేవరావు గారు, అయ్యా నాగేందర్ గారు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకు మీరు ఏకీభవిస్తారా? ఏదైతే రిజర్వేషన్ల వ్యవస్థ కావచ్చు వాటి విషయంలో కావచ్చు, వారు ఏం చెప్తున్నారంటే మీకు ప్రేమ ఉంటే బీసీల మీద చట్టాలు అవసరం లేదు కదా. ఇప్పుడు చట్టాలు ఎప్పుడు అవసరం అవుతాయి? మీకు ప్రేమ లేకపోతే బలవంతంగా దాన్ని ఏదన్నా తీసుకురావాలి సమాజంలో మార్పు. నా అధినాయకుడికి కానీ ప్రేమ అంటూ ఉంటే బీసీల మీద ఎవరు వద్దన్నారు? అసలు మంత్రిత్వ శాఖ అంటున్నారు, ఎవరు పెట్టమంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు ఒక మంత్రిత్వ పెట్టదని ఇక్కడ రాజ్యాంగంలో లేదు కదా. అలాగే బీసీ కార్పొరేషన్ ఈ రోజున పరిస్థితి ఏంటో, వారికి ఎన్ని నిధులు ఇచ్చారు ఈ రోజు వరకు అది కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏ మాత్రం కూడా ఆ బీసీలలో కూడా దాదాపు 130 కులాలు ఉంటే కేవలం కేసీఆర్ గారు ఇచ్చింది మున్నూరు కాపులకి ఒక 10 సీట్లు, యాదవులకు 5 సీట్లు, గౌడ్లకు ఒక 4 సీట్లు, ఇంకా ఒక్కొక్క సీటు ఒక్కొక్క కులాన్ని తప్పితే 6 కులాలకు తప్పితే 130 కులాల్లో 124 కులాలు విస్మరించిన భారత రాష్ట్ర సమితి నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొన్నటి దాకా మరి ఢిల్లీలో కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఏమని? మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తేవాలి అని చెప్పి. ఇప్పుడు వారి పార్టీ, వారి నాన్నగారు, తమ్ముడు, అన్నయ్య కలిసి, బావగారు కలిసి ఎందుకు మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో సీట్లు ఇవ్వట్లేదని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమానం చెప్పాను. దీన్ని ఎవరు వద్దన్నారు? మళ్ళీ 33% రిజర్వేషన్ ఉంటేనే ఇవ్వాలని లేదు కదా. నాగేందర్ గారు, కవిత గారు ఢిల్లీ నడి రోడ్ల మీద పోరాటం చేసిన మహిళల గురించి పోరాటం చేస్తున్న ఆవిడ 5 సంవత్సరాలుగా ఉన్న ఏ రోజు కూడా మాట్లాడకుండా మొన్న లిక్కర్ స్కామ్ లో దొరికిన తర్వాత నేను మహిళల కోసం పోరాటం చేస్తున్నాను. ఈ రోజు ఎక్కడుందని అడుగుతున్నాను. ఈ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత కవిత గారి స్టేట్మెంట్ 33 సీట్లు ఎవరే వద్దంటున్నారు? ఓకే నాగేందర్ గారు చెప్పండి. రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఇవ్వద్దని ఎవరిని అక్కడ చెప్పారా? ఎందుకు ఇవ్వటం లేదు మహిళలకి? వాసుదేవరావు గారు ఒక్క నిమిషం ఆగండి. నాగేందర్ గారు చెప్పండి. నేను ఒకటి ఏమంటున్నా అంటే చర్చ అనేది అన్న వాసుదేవరావు గారు, నేను ఏమంటలే, నేను ఒక్కటే విషయం మీకు అందిస్తున్నా. నేను ఏమంటున్నా అంటే చర్చ అనేది రాజకీయంగా చర్చ చేసుకొని రాజకీయంగా మాట్లాడుకుంటే సరిపోదు. ఏదన్నా ప్రాక్టికల్ ఉంటే బాగుంటది. నువ్వేం చేసినావు నేనేం చేసినావు అనేది కాదు. రాజేందర్ గారు ఓకే ఒక్క నిమిషం దాని గురించి డీప్ వెళ్దాం. ఓకే, ఇంకా మహిళలకు సంబంధించింది కూడా ఇక్కడ ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. అలాగే దానిపైన ప్రత్యేకంగా రాజ్యస్ ప్రత్యేక చొరవ తీసుకొని దానికి సంబంధించి కూడా డిబేట్ పెట్టే అవకాశం ఉంది త్వరలో. అలాగే విజయరెడ్డి దగ్గరికి వెళ్ళొద్దాం. ఒక నిమిషం ఉండండి నాగేందర్ గౌడ్ గారు ప్లీజ్. నాగేందర్ గౌడ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. మీ దగ్గరకు వస్తా, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక నిమిషం. కాంగ్రెస్ నాయకురావులు విజయరెడ్డి గారు జాయిన్ అయ్యారు. విజయరెడ్డి గారు నమస్తే అండి. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా ప్లీజ్. విజయరెడ్డి గారు ఏమంటున్నాడు అంటే వాసుదేవరావు గారు మీరు నాగేందర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ అంటున్నాడు కదా. 33% కాదు,
రిజర్వేషన్ అని పెడితే ఆ సీట్ల ఇద్దరు కూడా వాళ్ళే నిలబడతారు, ముగ్గురు కూడా వాళ్ళే నిలబడతారు. సరే ఇంకా రిజర్వేషన్ ఉంటే ఇంకా డెప్త్కి వెళ్దామండి డిస్కషన్ లోకి. ఒక నిమిషం నాగేందర్ గౌడ్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం. విజయరెడ్డి గారు అన్నా ఒక నిమిషం మేము మాట్లాడొచ్చా అన్న? ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తే ఒక్క నిమిషం. విజయరెడ్డి గారు మేము మాట్లాడొచ్చా? ముఖ్యంగా చూస్తున్నట్లయితే సీట్ల కేటాయింపులు కావచ్చు, ఒక్కో పార్టీ ఒకలా ఇస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ పైన కూడా చాలా ఆశలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం పాటిస్తుర్రా పాటించరా, అలాగే బీఆర్ఎస్ పాటించిందా పాటించలేదని చాలా ఇప్పుడు అందరిలో కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయబోతున్నటువంటి సీట్లకు సంబంధించి ఎలా ఉండబోతుంది? విజయరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అన్ని బలైన బడుగు వర్గాలని అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళిన పార్టీ, అందరినీ కూడా కన్సిడర్ చేస్తూ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఉండబోతుందని మేమందరం కూడా నమ్ముతా ఉన్నాము. దీనికోసమే స్క్రీనింగ్ కమిటీలు కూడా పెట్టి 3 దశల్లో 3 ఫేసెస్ లో దీన్ని స్క్రీనింగ్ కమిటీ కూర్చోబెట్టి అన్ని వర్గాలకు న్యాయం చేసి తీసుకొచ్చేటట్టు ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాము. రాబోయే రోజుల్లో మీరు కూడా చూస్తారు ఈ లిస్ట్ అన్ని పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాలకు అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసేటట్టు కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇందాక నాగేందర్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, అంటే మిగతా పార్టీలు రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేసి అర్థమయ్యేది ఫస్ట్ బీఆర్ఎస్ రిలీజ్ చేసింది కాబట్టి అందరూ దీనిపైన మాట్లాడుతున్నారు అన్నారు. అంటే ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేయడం తొందరపడ్డారనుకోవాలా లేకుంటే ఎలా అనుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి, చేతిలో నుంచి జారిపోతున్న అభ్యర్థులను పట్టుకోవడానికి రిలీజ్ చేసింది తప్ప ఏదో సామాజిక వర్గానికి అందరికీ కూడా న్యాయం చేయాలనో లేకపోతే ఆ దిశగా వాళ్ళ అభ్యర్థుల మీద నమ్మకంతో కాకుండా వాళ్ళు ఎక్కడ తప్పించుకొని పోతారో అని ఒక వల వేసి పెట్టుకున్నది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ అందరు అభ్యర్థులకి నిజంగా బీఫామ్ ఇచ్చే పని అయితే ఇప్పుడే బీఫామ్లు ఇచ్చేస్తే అయిపోతుండే కదా. అన్న మేము మాట్లాడొచ్చా? సురేష్ గారు చెప్పండి. అన్న మీరు ఈ చర్చలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి వాసుదేవరావు గారు, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి విజయక్క, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి నాగేందర్ గౌడ్ అన్న, మీరందరూ కూడా దయచేసి వినాల్సిన మిమ్మల్ని కోరుతున్నాం. ఈ రోజు మనం ప్రధానంగా కనుక చూసేది ఉంటే ఈ బీసీలకు న్యాయం చేసినటువంటి విషయం లోపల ప్రతి పార్టీ కూడా ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధంగా మీ ధోరణి కొనసాగుతుంది, కానీ వాస్తవాలకు మీరు దూరంగా వెళ్తున్నారు. మీరు వాస్తవాలను అందుకే వాస్తవాలు తెలియడానికి కోసమే సురేష్ గారు జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు సురేష్ గారు పార్టీలో ఖచ్చితంగా ఒకరిపైన ఒకరు విమర్శించుకుంటారనే ఉద్దేశంతో మేము చర్చ చేపట్టడం జరిగిందండి. సమాజంలో కానీ ఈ యొక్క రాష్ట్రం లోపల కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే మనం కనుక బీజేపీ పార్టీని కనుక మనం గమనించేది ఉంటే ఏదైతే కులగణన చేయాల్సి ఉందో కులగణన చేయడానికి బీజేపీ పార్టీ విరుద్ధంగా ఉన్నది. రెండో విషయం ఏంటంటే మీరందరూ గమనించండి, బీజేపీ పార్టీ ఇక్కడ ఏ పార్టీ కూడా బీసీలు వ్యతిరేకులు కాదు. అలాగని చెప్పేసి బీసీలకు న్యాయం చేయనటువంటి ఏ పార్టీ కూడా బీసీలకు అనువైన పార్టీ కాదని చెప్పే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మీరు ప్రధానమంత్రి గారు చూడండి, 27 మంది బీసీలకు మేము మంత్రి పదవులుగా అవకాశం ఇచ్చినామని చెప్పేసి అన్నారు. మరి బీసీలకు విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు 1993 మండల్ కమిషన్ సిఫారసు దగ్గర నుంచి మనకు కొనసాగుతున్నాయి. నిజంగానే కనుక ఈ మన ప్రధానమంత్రి గారికి బీసీల పట్ల కనుక నిజమైన ప్రేమ ఉండేది ఉంటే, బీజేపీ పార్టీకి ప్రేమ ఉండేది ఉంటే, ఏదైతే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి జరిగినటువంటి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారానే అసెంబ్లీలో కూడా మనకు బీసీలకు ప్రాథమికంగా 27% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉండే. దాంతోపాటు పార్లమెంట్ లో కూడా బీసీలకు కనుక నిజంగానే కనుక బీజేపీ పార్టీ అవకాశం ఇవ్వాల్సుకుంటే మరొక రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉండే. ఇది ప్రాక్టికల్ గా బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్లకు రావడానికి ఏంటంటే ఇది ఒక ప్రాక్టికల్ ప్లాట్ఫామ్. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రైట్, ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పే ముందు ఒక నిమిషం సురేష్ గారు వాసుదేవరావు దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వద్దాం. వాసుదేవరావు గారు చెప్పండి, ఏదైతే రాజ్యాంగ ప్రకారం ఏదైతే రిజర్వేషన్ ప్రకారం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చిత్తశుద్ధి ఉండేది ఉంటే గడిచినటువంటి 75 సంవత్సరాలలో దాదాపు 70-80% టైం రూల్ చేసినటువంటి వాళ్ళు బీసీలకు ఎప్పుడో రాజకీయంగా రిజర్వేషన్ తీసుకొని రావాల్సి ఉండే, అది జరగలేదు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కూడా వెలువడించినటువంటి అభ్యర్థులలో నేను చెప్తున్నా, మీరు వినండి, లెక్కలు మీరు చెప్పట్లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీల లెక్కలు చెప్పట్లేదు. కానీ బీసీల లెక్కలు మీరు చెప్పకపోయినా కూడా బీసీల లెక్కలు మా దగ్గర ఉన్నాయి. మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎక్కడైతే మీరు 23 స్థానాలు బీసీలను మీరు ప్రకటించారు కదా, అక్కడ మేము చెప్తున్నాం ఆర్మూరు ప్రాంతం నుంచి వెళ్ళి ఆశనగారి జీవన్ గౌడ్ గారిని మీరు ప్రకటించరు. అక్కడ బీసీల శాతం 60.05%. మీరు కోరుట నుంచి వెళ్ళి
మీరు జగిత్యాల నుంచి వెళ్ళి డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ప్రకటించారు, అక్కడ 61% బీసీలు ఉన్నారు. అదే విధంగా మీరు పెద్దపల్లి చూసుకోండి, దాసరి మనోహర్ రెడ్డి గారిని ప్రకటించారు, అక్కడ 64% బీసీలు ఉన్నారు. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహారావు ఒక వెలుమ అభ్యర్థిని ప్రకటించారు, అక్కడ బీసీల శాతం 63.82% ఉంది. అదే రకంగా సిరిసిల్లలో కేటీఆర్ యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానం లోపల 64% బీసీల పాపులేషన్ ఉన్నది. అదేవిధంగా గజ్వేల్ ఏదైతే కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో 64% బీసీల పాపులేషన్ ఉన్నది. అదే రకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ లో, కొడంగల్లో సురేష్ గారు ఒక్క నిమిషం, సురేష్ గారు ఒక్క నిమిషం అండి, 2% బీసీల పాపులేషన్ ఉన్నది. సురేష్ గారు ఒక్క నిమిషం, ప్రతి స్థానంలో కూడా సురేష్ గారు ఒక్క నిమిషం 60% పైన బీసీ జనాభా ఉన్నటువంటి స్థానాలలో మీరు అగ్రవర్ణ నాయకులను ప్రకటించారు. నా మాట వినపడుతుందండి సురేష్ గారు, సహేతుకమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే మా స్థానాలలో అగ్రవర్ణ నాయకులు వచ్చేసి కూర్చొని మా బీసీ నాయకులు అన్యాయం చేస్తా అంటే మేము చూస్తూ కూర్చుంటాం, మాకేం చేత కాదు, లేకపోతే మేము నోరు లేని మూగ జీవాలని చెప్పేసి అని అగ్రవర్ణ పార్టీలు అనుకుంటున్నాయా? మాకు కూడా తెలివి వచ్చింది, మాకు కూడా టెక్నాలజీ ఉంది, మాకు కూడా మా ఆత్మాభిమానం కోసం మేము పొట్లాడేటువంటి రోజు తయారైంది. ఎక్కడైతే బలమైన నియోజకవర్గాలు ఉన్నాయో మీరు కనుక మా బీసీలకు కనుక టికెట్ ఇవ్వకపోతే నాగేందర్ గౌడ్ గారు ఒక నిమిషం, అనుసంధానం చేసుకుంటాం. నాగేందర్ గౌడ్ గారు మీరు మాట్లాడండి, ఏదైతే ఆయన చెప్తున్నటువంటి లెక్కలు సరైనవా కాదా ఓడించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు అనుకుంటున్నారు కదా మేము టికెట్ లేకపోయినా కూడా బీసీలు ఏమన్నారు, మాట్లాడరు, నోరు లేని మూగ జీవాలు అనుకుంటున్నారు. బీసీలు తెలంగాణ రాష్ట్రంలో తిరగబోయేటటువంటి రోజు వచ్చింది. ఈ రాష్ట్రం పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా కూడా అగ్రవర్ణ పార్టీలు దయచేసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమం బీసీల ఉద్యమం ఈ రాష్ట్రం లోపల కొనసాగనున్నదని చెప్పేసి మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ రాజ్యాధికార సమితి ఇప్పటికే 14 జిల్లాలలో ఇప్పటికే ప్రవేశించింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో వాళ్ళ యొక్క అభిప్రాయాలను కనుక్కున్నది. ఎక్కడ చూసినా కూడా బీసీ నాయకులు అవమానాలే. ఎక్కడైతే బీసీ ఉండండి, మీరు వాళ్ళను దారుణంగా అవమానం. నాగేందర్ గౌడ్ గారు నా మాట వినపడుతుందా మీకు? ఈ పరిస్థితులు మారాలంటే ఇప్పటికైనా కూడా రాజకీయ పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, బీసీలను గౌరవించాలి. మమ్మల్ని గౌరవించినప్పుడు మేము ఎందుకు ఓట్లేయాలి? ఈ విషయం చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. బీసీలను గౌరవించినప్పుడు బీసీలను గౌరవించిన అగ్రవర్ణ పార్టీలకు మేము ఎందుకు ఓటేయాలి? మీరు అనుకుంటున్నారు కదా మేము ఇప్పుడే గెలవలేం కావచ్చు అనుకున్నారు, కానీ మేము ఓడించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని అవమానించిన ఆ పార్టీలను కానీ వ్యక్తులను కానీ తప్పకుండా. సురేష్ గారు నా మాట వినపడుతుందండి మీకు? అసలు ఒక నిమిషం ఆగండి. మొత్తానికి ఏదైతే రాజకీయ పరంగా సీట్లను కేటాయించడంలో సామాజిక న్యాయం జరగట్లేదనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా బీసీల వారిగా చూసుకున్నట్లు కూడా అక్కడ జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించారా అంటే కేటాయించలేదని చెప్పేసి ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకోసమే రాజ్యసభ స్పెషల్గా దీన్ని సీరియస్గా తీసుకొని దీనిపైన చర్చ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ నాయకులు చాలా మట్టుకు చూసుకున్నట్లయితే ఎవరు వాళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మన చర్చ ద్వారా అయినా ఇప్పటికైనా న్యాయం జరగాలి బీసీలకనే ఒక కోణంలో మనం వెళ్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే డిస్కషన్లో మనకు కంటిన్యూలో ఉన్నారు నాగేందర్ గౌడ్ గారు. చెప్పండి, ముఖ్యంగా చాలా చోట్ల కూడా చూస్తున్నట్లయితే జనాభా ప్రాతిపదికన తీసుకుంటామని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు కేసీఆర్ గారు చెప్పారు, అలా నడుస్తుంది. కానీ ఆ ప్రాతిపదికన తీసుకోలేదని చెప్పేసి ఇప్పుడు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు ఇప్పుడు ఇంకా డిక్లేర్ చేసేటి ఉన్నాయి, ఆల్రెడీ సిట్టింగ్ లకు ఇచ్చిండ్రు. అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంకా డిక్లేర్ చేస్తే మనకు ఒక క్లారిటీ. వాళ్ళిద్దరి గురించి పక్కన పెట్టండి సార్. మీరు చేసిన సామాజిక న్యాయం మీరు చేశారా? ఒక్కటి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు కొడంగల్ ఉంది. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు అక్కడ సింగిల్ అప్లికేషన్ వేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో. అక్కడ హైయెస్ట్ పాపులేషన్ బీసీ పాపులేషన్, అందులో ముదిరాజు పాపులేషన్. అంటే నాగేందర్ గారు నేను ఒకటి స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను మీకు. అంటే ఎదుటి వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా అలాగే చేద్దామా? అంటే మనకంటూ ఒక స్వతహా నిర్ణయాలు ఉండవు, అంటే మనకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉండదా? అందుకే నేను ఏమంటున్నా అంటే మన చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళను నెట్టేయడం కాదు కదా. ఇక్కడ ముద్రాజ్ పాపులేషన్ బీసీ పాపులేషన్ ఉన్న కొడంగల్లో బీసీకి ఇస్తారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తారా? అంటే ఈ విధంగా నేను అనేది ఏంటి అంటే అందుకే నేను ఏమంటున్నా అంటే ఇదే విధంగా వ్యత్యాసాలు జరుగుతాయి. ఒక ప్రస్తావన తీసుకొస్తా. ఇందాక సురేష్ గారు చెప్పినట్లే కాదు, చాలా మాధ్యమాల్లో మనం చూసాము మొన్న ఏదైతే ఒక నిమిషం బీసీలకు సంబంధించి అంత పాపులేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఇలా బీజేపీ పార్టీ డబుల్ ఇంజన్ కొరకు కొట్లాడుతా ఉన్నారు. నాగేందర్ గారు మళ్ళీ రాజకీయాలు మాట్లాడద్దు దయచేసి ప్లీజ్. మళ్ళీ రాజకీయాలు మాట్లాడద్దు. ఇక్కడ మనం చర్చ చేస్తున్నది దేనికైనా ఒక అంశానికి దానికి సారాంశం దొరకాలి.
ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని 100కు పైగా సార్లు దేనికో సవరణలు చేశారు కదా. ఇంతమంది 50% ఉంటే 60% ఉన్న బీసీల కొరకు భారతదేశంలో ఒకసారి చట్టసభలో రిజర్వేషన్ కొరకు సవరణ చేస్తే తప్పేమున్నది? ఆ విధంగా తీసుకురావాలనేది నా అభిప్రాయం. ఏ పార్టీ గురించి చర్చ చేసినా ఇప్పుడు రేపు ఎల్లుండో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా. ఒక్క నిమిషం విజయరెడ్డి గారు చెప్పండి. పార్లమెంట్ కు ఒక 2 సీట్లు అంటున్నారు. ఆ 2 సీట్ల మీరు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. విజయరెడ్డి గారు చెప్పండి. మీరు బయటికి రావాలి అంటున్నాను. మేము చేయడానికి రెడీ ఉన్నాం, మీరు రెడీ ఉన్నారా? అమ్మా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ రోజు రెడీ ఉన్నారు మేడం. నేను ఏమంటున్నా సిస్టర్, నేను ఏమంటున్నా అంటే ఈ రోజు మీరు రెడీ ఉన్నారు, రేపు మీ లిస్ట్ బయటకు వచ్చినాక కదా తెలిసేది. మీ లిస్ట్ బయటకు వచ్చినాక కదా తెలిసేది. ఒకవేళ నేనేమంటున్నా అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇన్ని సంవత్సరాల్లో సామాజిక న్యాయం గిట్ట ఒకవేళ పాటించినట్లు ఇటున్నిటే ఇప్పటికి బీసీలు ఎవరు కూడా ఆర్థికంగా వెనకబడ్డ ఉండకుండ్రి. వీళ్ళు కూడా 100 కోట్లు ఖర్చు పెడుతుండ్రి, వీళ్ళు కూడా క్యాండిడేట్లు అవుతుండ్రి, వీళ్ళు కూడా పార్టీలు పెడుతుండ్రి. నేను అనందుకు ఏంటంటే బీసీలు అనగారిన ఈ రోజు కూడా రాజ్నూస్ లో ఒక ముందుకొచ్చి చర్చ చేసినందుకు మనం చర్చిస్తా ఉన్నాం. ఈ చర్చ జరగడానికి కారణం కూడా ఏంటి అంటే నాగేందర్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం జరిగింది గతంలో. అందుకే ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళకి అర్థమైతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ వాళ్ళ దగ్గర క్యాండిడేట్ లేనప్పుడు ఏం చేసిండ్రు? ఒక బీసీ ముఖ్యమంత్రి పెట్టిండ్రు. వాళ్ళు గెలుస్తలేమన్నప్పుడు మేము బీసీ పెట్టినాం చెప్పలు పట్టుకున్నారు. నేను ఏమంటున్నా ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల కేసీఆర్ గారి నాయకత్వం లోపలనే బీసీలకు అనేది న్యాయం జరుగుతా ఉంది. ఈ చర్చ కన్నా అవకాశం ఉంది. అనేక రకాలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో 34% అన్ని రకాల అభివృద్ధి ప్రభుత్వాన్ని కాదా అన్న స్థానిక సంస్థల ఎన్నికలలో 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 18-19% దించినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదా అన్న? అరే నేను ఇప్పుడు సుప్రీం కోర్టు డైరెక్షన్ పేరు మీద ఏదైతే జరిగిందో, సుప్రీం కోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు ఒక సవరణ జరిగేది ఉండే. రాజ్యాంగ సవరణ జరిగింటే సుప్రీం కోర్టు కూడా దాన్ని రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు చట్టం తెచ్చినప్పుడు 100% జరుగుతుండే కదా. ఈ విధమైన పరిస్థితి ఉండకుండే. టెక్నికల్ గా మనం ఆలోచన చేస్తే మనకు భారతదేశం లోపల ఉన్న పార్లమెంట్ లో ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ లో చట్టం రావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడ ఎంత మంది అవుతున్నారో అంత మందికి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఏంటంటే విజయారెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. విజయారెడ్డి గారు కూడా వాళ్ళ నాయన కాడికి వెళ్ళి పార్టీలో ఎన్నో రకాలుగా యుద్ధాలు చేసిన ఫ్యామిలీ కాబట్టి నేనేమంటున్నా సిస్టర్ తోనే అంటే ఇప్పటికన్నా ఇంత చైతన్యం వచ్చిన కుక్క కూడా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో ఉన్న పార్టీ అక్కడ లేవనెత్తాలి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చట్టం తీసుకురావాలి. ఎవరిని అన్నిటికీ అందరు ఇప్పటికి కూడా చట్టసభలో ముఖం చూడని కులాలు చాలున్నాయండి. చట్టసభల్లో ముఖం చూడండి. చట్టసభ అనేది పార్లమెంట్ తెలియదు, అసెంబ్లీ తెలియదు, ఏది కూడా ఆ మెట్లెక్కని కులాలు ఉన్నాయి. ఈ దౌర్భాగ్యం అనేది గతంలో పరిపాలన చేసిన పాలకుల నిర్లక్ష్యం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కాదా? అదేలా లేకుంటే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కాదా? ఒక్క లిస్టు నిన్న మొన్న వచ్చింది కదా. ఇంకా మీరు డిక్లేర్ చేయండి, మీరు రండి, మీరు బయట రణరంగంలోకి అయితే రాని. మీరు ఎక్కడెక్కడ ఇస్తారు బీసీలకు, ఎవరికి ఇస్తారు, ఎట్లాంటి ఇస్తారు, ఏమి ఇస్తారు అనే చర్చ జరుగుతుంది కదా. సురేష్ గారు ఒక్క నిమిషం సమయం ఏమిటి? నాగేంద్ర విషయం ఏదైతున్నదో అబ్సల్యూట్లీ కరెక్ట్ అన్నా. ఏంటంటే ఇప్పుడు బీసీలకు నిజంగానే కనుక రాజకీయ అవకాశాలు జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. మీరు అనేది 100% కరెక్ట్. అదేంటంటే అసెంబ్లీ లోపల బీసీలకు రాజకీయ అవకాశాలు జరగాలంటే ఒక రాజ్యాంగ సవరణ, పార్లమెంట్ లో కనుక బీసీలకు అవకాశాలు లేకపోతే రిజర్వేషన్ రావాలంటే ఇంకొక రాజ్యాంగ సవరణ జరగాలి. ఈ దేశం లోపల 2 రాజ్యాంగ సవరణలు జరిగితే గానీ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల తలరాత మారదు అనేది ముమ్మాటికి నిజం. అయితే మీరు ఒకసారి గమనించేది ఉంటే రాత్రికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10%, వాళ్ళ దేశంలో 10% లేకపోయినా కూడా 10% వాళ్ళు రిజర్వ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏంటంటే రాత్రి రాజ్యాంగ సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది బీజేపీకి. కానీ ఇక్కడ ఏంటంటే బీసీల కోసం
ఒక బీసీ ప్రధానమంత్రి అయినటువంటి తరుణం లోపల కూడా ఒక బీసీల కోసము ఆయన ఒక రాజ్యాంగ సవరణ చేయడానికి మాత్రం ఏంటంటే ప్రధానమంత్రి దానికి తీరట్లేదు. నేనేమంటా అంటే వాళ్ళు ఒక్కరే కాదన్న, మీరు కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ లిస్టుని అంటే ఏ నియోజకవర్గం లోపల ఎంతమంది బీసీలు ఉన్నారో, ఏ జిల్లా లోపల ఎంతమంది బీసీలు ఉన్నటువంటి విషయాన్ని మీరు ఇంతవరకు కూడా బయటకు పెట్టకపోతే బీసీల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఏ రకంగా మారుతాయి అన్న? అది కాకుండా ఇప్పుడు మీరేమనుకుంటారంటే, ఇప్పుడు మీరు చెప్పారు కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ముదిరాజులు ఉన్నారని చెప్పేసి మీరు చెప్పారు. అదేంటంటే మీకు అవగాహన ఉన్నది కాబట్టి, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు చెప్పారు. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినటువంటి ప్రభుత్వం దగ్గర ఏ నియోజకవర్గం లోపల బీసీలు ఎక్కువ ఉన్నారనేటువంటి నివేదిక లేదంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోయినా కూడా మా బీసీ రాజ్యాధికార సమితి మా దగ్గర నివేదిక ఉందన్నా, మేము ఇస్తామన్నా, మేము చెప్తాం. మీ ఒక్క పార్టీకి కాదు, ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ పార్టీ కూడా బీసీలు ఎక్కడెక్కడ 72 స్థానాలలో బీసీలు దాదాపు 50% పైన ఉన్నారట. 41 స్థానాలలో దాదాపు 60% పైన ఉన్నారు. రైట్ సురేష్ గారు, ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా. వాసుదేవరావు గారు చెప్పండి. వాసుదేవరావు గారు చెప్పండి ప్లీజ్. కేసీఆర్ గారు సమగ్ర సర్వే జరిగిన నాగేందర్ గారు ఒక నిమిషం మీరు ఆగాలి ప్లీజ్. నాగేందర్ గారు మీరు ఒక నిమిషం ఆగాలి, మీ దగ్గరికి వస్తా. వాసుదేవరావు గారు మీరు చెప్పండి. ఏదైతే బీసీలకు సంబంధించి జరగాల్సింది వాసుదేవరావు గారు చెప్పండి. సురేష్ గారు మీరు ఒక నిమిషం ఆగండి. నాగేందర్ గారు ఒక నిమిషం ఆగండి. అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆ న్యాయం చేయకుండా దేనికి నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేశారో నాకు అర్థం కావట్లేదు. చేసిన తర్వాత మీ దగ్గర అన్ని రకాల డేటా పెట్టుకున్న తర్వాత దానికి తగిన న్యాయం చేయకుండా ఏమిటేమిటో మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్న. ఇంకొకటి ఈడబ్ల్యూసీ గురించి ఒక్క నిమిషం ఉండండి అన్న, ఒక్క నిమిషం మాట్లాడండి. చెప్తున్నా, ఒక్క నిమిషం మాట్లాడాక మాట్లాడండి. నాగేందర్ గారు ప్లీజ్. నాగేందర్ గారు మీరు తర్వాత మాట్లాడండి, ఆయన మాట్లాడాక మీరు ఆన్సర్ ఇవ్వండి. కాదంటలేను, నేను గతంలో తెలుగుదేశం ఎగ్జాంపుల్ ఇస్తే కదా, నాగేందర్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు గౌరవించి మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, ఇప్పుడు ఒకసారి రికార్డు చూసుకుంటే అవకాశం ఏంటన్నా మరి ఆ గౌరవాన్ని నేర్చుకునే పద్ధతి. కనీసం నేను ఒక నిమిషం మాట్లాడుతూ మాట ఒప్పు తట్టుకోలేకపోతే ఎట్లన్నా? ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ. ఒకటి, సురేష్ గారు చెప్పిన ఈడబ్ల్యూఎస్ గురించి. ఈడబ్ల్యూఎస్ ఏదైతే తీసుకొచ్చారో 10%, అది సూపర్ న్యూమరీ. అంటే ఉన్న 100లో 10% తీలే, 100 ఇంకో 10 కలిపి దాన్ని ఈడబ్ల్యూఎస్ చేశారు. అది మీ అందరు గమనించాల్సిన ఒకటి. ఎక్కడ ఉన్న దాంట్లోంచి తీసేయలే, సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి, అంటే 100 సీట్లు ఒక కాలేజీలో ఉంటే ఇంకొక 10 సీట్లు కలిపి ఆ 10ని ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. ఎందుకంటే అన్ని వర్ణాల్లో కూడా పేదలు ఉంటారనేది మీకు తెలుసు, నాకు అది మీ గుండె మీద చేసుకుని మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు. అగ్రవర్ణాల్లో పేదలు ఉంటారు అనేది లేనే లేదు కాబట్టి దానికోసం సూపర్ న్యూమరీ క్రియేట్ చేశారు. అదేమి ఉన్న దాంట్లో దిగులు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు చెప్పేది చట్టబద్ధత అనేది ఏ చట్టంలో ఉందన్నా ఎన్ని చేయాలని చెప్పి లేదు కదా. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే, మీకు ఎట్లా ఇష్టం ఉంటే మీరు చేస్తున్నారు. ఇంకొకటి, మీరు ఏదైతే సీట్లు మార్చారు, సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లు మార్చారు కదా, ఎవరెవరి మార్చారన్న, ఏ సీట్లు మార్చారు? అవన్నీ కూడా కేసీఆర్ గారు మీ యొక్క పార్టీ కార్యక్రమాల్లో ఏం చెప్పారంటే, దళితులకి బంధుల్లో దాదాపు 3 లక్షల రూపాయలు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంతమంది ఎమ్మెల్యేలు మరి కమిషన్లు తీసుకుంటున్నారు, అది నేను సహించేది లేదు, దాన్ని మానుకోవాలని చెప్పి హితో పలుకుతున్నా అని చెప్పి మీ నాయకులు మీ మీటింగ్ లో చెప్పారు. కానీ కనీసం వారి మీదకి ఏసీబీని పంపించడం, వారి మీద కేసులు పెట్టడానికి చేయలే. ఆయన సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన స్టేట్మెంట్ అది. దళిత బంధులో కొంతమంది ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారు, దాదాపు 3 లక్షలు, 30%. కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో హస్తలాఘవం చేస్తున్నారు. తప్పు, జాగ్రత్తగా చెప్పారు కానీ వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ రోజున మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏదైతే దాదాపు 6 అంటే మిగిలిన, అంటే ఒక దగ్గర చనిపోవటం, లేదంటే ఒక దగ్గర తండ్రి చేయనంటే కొడుకు ఇవ్వటం, అవి తప్పిస్తే మీరు మార్చిన సీట్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీ ఏరియాస్ లో మీరు మార్చారు కాదా? మరి దీన్ని బట్టి ఎవరిని మీరు కించపరుస్తున్నారు? మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడ కమిషన్లు తీసుకోలేదా? కమిషన్ తీసుకుంది ఒక వర్గం వారే అనేది కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి సురేష్ గారు ఒక నిమిషం మాకు టైం ఇస్తే. ఒక నిమిషం నాగేందర్ గారు మీరు చెప్పండి ప్లీజ్. సురేష్ గారు మీ దగ్గరికి వస్తా. నాగేందర్ గారు మీరు చెప్పండి.
అన్న ఒక్క నిమిషం ప్లీజ్ సురేష్ గారు, ఒక్క నిమిషం మీరు ఆగండి. నాగేందర్ గారు మీరు చెప్పండి. అంటే బీసీలకు రాజకీయంగా సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. వివక్ష కొనసాగుతుందని చెప్తున్నారు అన్న. దయచేసి ఒకసారి అందరూ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశం లోపల కానీ రాష్ట్రం లోపల కానీ బీసీల మీద వివక్ష కనుక కొనసాగేది ఉంటే ఈ కుల వృత్తులు అనేవి అంతరించిపోతాయి. ప్రస్తుతం మనం చూసేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్పొరేట్ కబంధ హస్తాలలో ఉన్నది. కార్పొరేట్ కబంధ హస్తాలలో ఉండి కుల వృత్తులన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ దేశం లోపల లోక కళ్యాణం జరగాలంటే ఒక భగవంతుని పూజ కావాలన్నా కూడా బీసీలు పని చేస్తే కానీ బీసీలు ఉంటే కానీ ఒక భగవంతుని పూజ జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వినాయక చవితి జరగాలంటే దానికి సంబంధించిన మట్టి బొమ్మను కూడా ఒక కుమ్మరి సోదరు తయారు చేయాల్సి వస్తుంది. ఒక జంజాన్ని తయారు చేయాలంటే ఒక నేత కార్మికులు కావాల్సి వస్తుంది. పూలు పండ్లు కావాలంటే ముదిరాజు కావాలి. ఇట్లా బీసీలను కనుక మనం విస్మరించి బీసీలకు అవకాశం లేకుండా ఉండేది ఉంటే రేపు పొద్దున బీసీ భగవంతుని కూడా పూజలు జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. మరొక విషయం ఏంటంటే, ఈ దేశం లోపల పుట్టి మన దేశాన్ని 400 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక ఋషి సినాక్ అనేటటువంటి ఒక వ్యక్తి బ్రిటన్ని పరిపాలించగలిగేటువంటి శక్తికి వచ్చినాడు. కానీ మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి బీసీల శక్తియుక్తులను మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సంపూర్ణమైనటువంటి రీతి లోపల వినియోగించుకోకపోవడం వల్లనే, ఈ వర్గాల నుంచి నాయకత్వాన్ని మనం ప్రోత్సహించకపోవడం వల్లనే మన దేశం గడిచిన 77 సంవత్సరాల నుంచి కూడా ఇంకా వెనుకబడినటువంటి దేశంగానే ఉంటున్న విషయాన్ని దయచేసి మీరు గమనించండి. మన దేశంలో పుట్టి ఒక అమెరికా దేశానికి వైస్ ప్రెసిడెంట్ కాగలుగుతారు, కానీ మన దేశంలో పుట్టి వెనుకబడిన వర్గాలలో పుట్టడం వల్లనే మనం అన్యాయానికి గురై మన తలరాత బాగలేదని చెప్పేసి మనం అసెంబ్లీకి పార్లమెంట్ లోపల అడుగు పెట్టలేకపోతాం. మన దేశంలో ఉన్నటువంటి 3600 బీసీ కులాలు ఏవైతే నేషనల్ బీసీ కమిషన్లు ఉన్నాయో అందులో కనీసానికి 100 కులాలు కూడా కనీసానికి పార్లమెంటు ఇవాటి వరకు అడుగు పెట్టలేదంటే ఏ విధమైనటువంటి ఏ పద్ధతి మన దేశం లోపల రాష్ట్రంలో కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకుంటాం. సరే సురేష్ గారు, ఈ పద్ధతి మారిపోవాలంటే ఏం చేయాలి? జాలి కాదన్నా, ఇదే రకంగా కనుక కొనసాగేది సురేష్ గారు అంటే భగవంతునికి పండుగలు కూడా లేనటువంటి పరిస్థితిని మీరు కల్పించబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం సురేష్ గారు చెప్పండి. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆ కేంద్రంలో ఉంది, లేకపోతే రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గురించి రెండు ఏకదాటిని కట్టారు సురేష్ గారు ఇంతకు ముందు వారే స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. చెప్పకనే అదే విషయాన్ని చట్టబద్ధం చేయండి అన్న. 27% చట్టబద్ధం చేయండి అన్న. 27% ఈ పార్లమెంట్ ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో 27% చెప్పిన విషయం ఏంటి వినండి. దయచేసి అన్న, పెద్దలు దయచేసి అందరూ మీ తమ్ముళ్ళం అన్న, మీ తమ్ముళ్ళమే, మీ తమ్ముళ్ళం చెప్పినటువంటి విషయం ఒకటి వినండి అన్న. మీ తమ్ముళ్ళము ఇప్పుడు బీసీలం ఎవరికైనా కూడా బ్యాక్ బోన్ అని ప్రధానమంత్రి గారు చెప్పిరన్న. ఈ బ్యాక్ బోన్ మాట కూడా మీరు వినకపోయి ఉంటే మాకు అన్యాయం చేసినట్టే. మా బ్యాక్ బోన్ మాట వినండి అన్న. దేశం లోపల నిజంగానే కనుక గౌరవించేది మా జనాభా ఎంతున్న విషయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించకపోతే ప్రాథమికంగా 27% ఇవ్వండి అన్న రిజర్వేషన్. 27% ఫస్ట్ ఇవ్వండి, దాని తర్వాత జనాభా లెక్కన వచ్చిన తర్వాత జనాభా లెక్కన పట్టిద్దామన్నా. ప్రయత్నం చేయట్లేదు మీరు. ఇంకా అయిపోతే మాట్లాడతాం. 27% ప్రాథమికంగా మీరు 27% అసెంబ్లీ పార్లమెంట్లలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రధానమంత్రి గారిని ఆపుతున్నది ఎవరన్నా? అరే చట్టం లేకుండానే 27 మంది ఇచ్చారని చెప్తుంటే అసలు చట్టం చేయకుండా 27 మంది లేకుండానే ప్రధానమంత్రి మారిండన్నా. 27 మంది ఏందన్న? 27 మంది మీరు 27% అంటే చట్టం వద్దు ఇట్లనే ఆడుకోండి అనేది ఉన్నది. ఎన్నో ఆడుకోవాలన్నా? 75 ఏళ్ళు నాగేంద్ర గౌడ్ అసలు బీసీలు టికెట్లు ఇవ్వట్లేదు. మేము టికెట్లు ఇస్తూ మంత్రి పదవులు ఇస్తుంటే ఇక్కడ మీరు మా ఓట్లని చెప్పండి అన్న. బీసీలు లేకపోతే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకురాకపోతే బీసీల ఓట్లు మాకు అర్థం చెప్పండి అన్న. అసలు బీజేపీ పార్టీ యొక్క నిర్మాణమే బీసీల మీద అయింది. మీరు దయచేసి గమనించాలి. ఈ దేశం లోపల ఎవరైతే హిందువులు ఉన్నారో పూర్తి స్థాయి లోపల హిందువులందరూ కూడా బీసీలు. మీరు దయచేసి గమనించాలి. ఆ మెజారిటీ వర్గాలు, ఆ బ్యాక్ బోన్ క్లాసెస్ ని మీరు దూరం చేసుకున్నారు. ఇప్పటికైనా కూడా మీ పార్టీ లోపల అంతర్గతంగా చర్చ జరగాలి. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాలి. ఇచ్చామని చెప్తుంటే మళ్ళీ మీరు దాన్ని తిప్పి మాట్లాడితే ఉపయోగం. 27 మంది కూడా కొంచెం అన్న మీరు లౌక్యంగా మాట్లాడకండి దయచేసి. ఏంటంటే మాట్లాడండి, లౌక్యంగా మాట్లాడండి, బాధ్యతగా మాట్లాడండి. 27 మందికి ఇవ్వడం కాదు. మీరు రాజ్యాంగ సవరణ చేయండి. రాజ్యాంగ సవరణ చేస్తే ఈ సందర్భం రాదు కదా. ఇవాళ మీరు రాజ్యాంగ సవరణ చేసేది టీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపు 30 మందికి ఇవ్వాల్సి వచ్చేది.
ప్యానల్ పిలిచిన తర్వాత ఒకళ్ళు వాసుదేవరావు గారు అంటే కొంచెం మన టెక్నికల్ గా కమ్యూనికేషన్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది జూమ్ లో ఉన్నాం కాబట్టి ఏమనుకోకండి. ఒక్క నిమిషం సురేష్ గారు, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. అవునవును, జూమ్ ద్వారా మనకి డిస్టర్బెన్స్ వస్తుంది సార్. విజయరెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడితే నువ్వు మాట్లాడితే ఉపయోగం ఉందన్నా. విజయరెడ్డి గారు ఒక నిమిషం ఉంటుందా? సురేష్ గారు ఆగండి ప్లీజ్. వాసుదేవన్ గారు ఆగండి ప్లీజ్. మనం జూమ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం లాగ్ అవుతుంది, దాని వల్ల మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. విజయరెడ్డి గారు చెప్పండి, ముఖ్యంగా ఇదైతే ఇక్కడ చట్టం చేసేది తప్ప టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదా? చట్టం చేయకుండా టికెట్లు కేటాయించట్లేదు అంటారా? అక్కడ 27 మంది మంత్రులు ఇచ్చారు, మీరే చెప్తున్నారు. అరే చేస్తున్నోడిని వదిలేసేసి వాసుదేవరావు గారు ఒక నిమిషం ఆగండి. సురేష్ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. అరే ఈ దేశానికి ఒక దళితుల్ని ప్రెజెంట్ చేసింది, ఈ దేశానికి ఒక గిరిజన మహిళని ప్రెజెంట్ చేసింది భారతీయ జనతా పార్టీ. మీరు ఫ్యాక్ట్స్ చూసుకోండి, ఫ్యాక్ట్స్ మాట్లాడండి. గాలి మాటలో వాగ్దానాలు కాదు. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని దళిత ముఖ్యమంత్రిని చేస్తానది బీఆర్ఎస్. మొట్టమొదటిగా దళితుల్ని మోసం చేసింది రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది బీఆర్ఎస్. ఈ రోజు కూడా మాటలు కొనిస్తారు, దళితులు కాకపోతే గిరిజనులకు కనీసం బీసీని ముఖ్యమంత్రి చేస్తారు చెప్పే దమ్ము ధైర్యం లేదు. మాట్లాడితే చట్టం తీసుకుని అంటాడు నాగేంద్ర. నాకు అర్థం నాగేంద్ర గౌడ్ అంటే బీసీనే. మరి ఆయన ఆ మాట చెప్పకుండా నాకు కేసీఆర్ నడకుండా నా దగ్గరకు వచ్చి మీరు చట్టం చేయలేదు, మీరు చట్టం చేయలేదు ఏం చెప్తా నాకు అర్థం కావట్లేదు. చట్టం అతను మీ దమ్ముందంటే మిమ్మల్ని అడిగేది, మీరు మీ కేసీఆర్ అడిగే దమ్ముందా? నాగేంద్ర గౌడ్ గారిని ఈ రోజు సభాముఖం అడుగుతున్నాను. దళితులను వదిలేసేయండి, గిరిజనులను వదిలేసేయండి. కనీసంగా ఈ రోజు భారతదేశానికి ఉన్నాను మాట్లాడు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది బీసీ ప్రధానమంత్రి. మీకు దమ్ముందా అని అడుగుతున్నాను. మీ ముఖ్యమంత్రిని అడగండి, ఈసారి బీసీ ముఖ్యమంత్రి చేయండి. కనీసంగా దళితులను వదిలేసేయండి, గిరిజనులను వదిలేసేయండి. ఎందుకన్నా మాట్లాడతారు? వాగ్దాలు ఎన్నో ఇస్తుంది కేసీఆర్. ఈ రోజు అన్నారు, లేకపోతే బీసీ బంద్ అన్నారు, దళిత బంద్ అన్నారు, గిరిజన బంద్, ఇన్ని బంధులు పెట్టుకుంటూ మీరు మాట్లాడుతూ చట్టం పాస్ చేయొచ్చు కదా. మీరు కూడా అసెంబ్లీ చట్టం పాస్ చేయండి. మీ అధికారం ఉంది కదా. బీసీలకు 27%, 30% మీరు పెట్టండి. ఏమీ చేయకుండా మీరు ఇచ్చిన వాగ్దానం పొద్దునిచ్చిన రాత్రికి మర్చిపోతూ మొన్నటి కేటీఆర్ గారు కూడా ఒక 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి గృహ ప్రవేశానికి వెనక్కి తిరిగి వచ్చారు. మనందరికి తెలిసింది. దేనికి? అక్కడ అంతా ఆ పేదల నుంచి మధ్యవర్గ ప్రజల నుంచి కమిషన్లు దండుకుంటున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. రిటర్న్ వచ్చింది. ఒక నిమిషం ఉండండి. విజయరెడ్డి గారు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే టికెట్లు కేటాయించడంలో చట్టాలు తీసుకొస్తే తప్ప టికెట్లు కేటాయించలేని పరిస్థితి. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నా చాలా తప్పు. ఇంకొకటి విజయరెడ్డి గారు చెప్పండి. కేసీఆర్ గారికి తెలుస్తుంది కాదు, ఎస్సీలకు కాదు, ఏ వర్గానికి చేయలేదు. ఈ రోజు నాగేందర్ గారు ఏదైతే అడుగుతున్నాడో కొడంగల్లో ముద్దిరాజులు ఉన్నారని, మరి మీ పార్టీ నుంచి ఎందుకంటే రెడ్డికి ఇచ్చారు? మీరు కూడా ముద్దిరాజులకు ఇచ్చి ఉండొచ్చు కదా. ఇచ్చి అడిగితే బాగుండును. సరే, గత ప్రభుత్వాలు ఏం చేసినాయో కానీ తెలంగాణ వచ్చినాక తెలంగాణ సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది. మరి మీరు దాన్ని ఉపయోగించుకొని సామాజిక న్యాయం ఎంత చేస్తున్నారనేది ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. ఈ రోజు బలహీన బడుగు వర్గాలకి పెద్దపీట నేస్తానని 2 సార్లు పవర్లోకి వచ్చిన వాళ్ళు ఏం చేశారని మళ్ళీ వేరేల లిస్ట్ అడుగుతున్నారు. మీరు న్యాయం చేసింది ఎక్కడ? ముద్దిరాజులకు 1 సీటు కూడా ఇలా అంత పెద్ద సామాజిక వర్గానికి, బీసీ వర్గానికి మీరు 1 సీటు కూడా ఒక్కసారి ఒక ప్రాతినిధ్యం కూడా ఇవ్వలేకపోయారు. అట్లా ఉన్న మీరు ఎవరైతే మీకు వంతాస పడుతున్నారో వాళ్ళకే ఇవ్వడం తప్ప సామాజిక న్యాయం మీరు ఎక్కడ పాటిస్తున్నారండి? ఇది ఒకటే విషయం కాకుండా ఇటీవల ఏంటంటే ఒక మంత్రిని కూడా మహేందర్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకున్నారు. వాస్తవానికి ఏంటంటే ఈటెల రాజేందర్ గారు ఏదైతే ఖాళీ చేసినటువంటి మంత్రివర్గాన్ని తీసుకొచ్చి మహేందర్ రెడ్డి గారు కట్టబెట్టడం కూడా ఏమాత్రం సహితం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 18 మంది ఏదైతే మంత్రులు ఉండాల్సినటువంటి కేబినెట్ లోపల కేవలం 3 మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చి ఒక స్థానం అందుబాటులో ఉన్నా కూడా సంవత్సరం కాలం నుంచి కూడా దాన్ని పూరించలేదు. మీరు గమనించేది ఉంటే అటు మధుసూదనాచారి గారు ఉన్నారు ఒక సామాజిక వర్గం నుంచి, ఎల్ రమణ గారు ఒక సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అదే రకంగా ఏంటంటే కుమ్మరి సామాజిక వర్గం నుంచి కూడా ఇప్పటివరకు ఏంటంటే ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. నాయ బ్రాహ్మణ, అదే రకంగా ఇక్కడ మన రజక కమ్యూనిటీ నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు. మరి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. లేని వాళ్లకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకుండా ఆల్రెడీ దాదాపు 12 స్థానాలు 10 స్థానాలలో బలంగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి తిరిగి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వడం అనేది ఏమాత్రం కరెక్ట్? చెప్పండి. అంటే రెడ్డి సామాజిక వర్గానికి లేకపోతే వంగి బీసీలను అన్యాయం చేస్తారా?
ఇదేనా పద్ధతి? ఒక నిమిషం సురేష్ గారు ఆగండి. అంటే రేపు ప్రజలు ఇవన్నీ గమనించాలనుకుంటున్నారా? ఇప్పుడు నాగేందర్ గారు చెప్పండి. ఈ రాష్ట్రంలో 130 పైగా బీసీ కులాలు ఉంటే కేవలం 6 కులాలకే మీరు టికెట్లు ఇచ్చారు. ముందు దాని మీద మీ స్పందన చెప్పండి. మీరు దాని మీద మీరు ఎందుకు అలా చేశారు? నాగేందర్ గారు చెప్పండి. ప్రాతినిధ్యం కనీసం ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మీరు సామాజిక న్యాయం మాట్లాడే హక్కు లేదు. నాగేంద్ర గౌడ్ గారిని మళ్ళీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. నాగేందర్ గారు మీకు BC చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. నాగేందర్ గారు, మిగిలిన కులాలు ఏమైనాయి? ముదిరాజులను మీరు చెప్తున్నారు, మరి ఎందుకు మీరు ఒక్క సీటు కూడా ముదిరాజులకు ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పాల్సి నాగేంద్ర గౌడ్ని అడుగుతున్నాను. నాగేందర్ గారు మీరు చెప్పండి ఫైనల్ గా. మొత్తానికి మనకి సమయం మించిపోతుంది. 1 by 1 వచ్చారు. నాగేందర్ గారు చెప్పండి. దాదాపు 18 లక్షల జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ, ఒక రిప్రజెంటేషన్ లేదు. పద్మశాలి కమ్యూనిటీ నుంచి కోరుట లోపల చాలా పెద్ద ఎత్తున సభ పెట్టి పద్మశాలి అందరూ కూడా ఆత్మగౌరవం కోసం కదిలితే ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ సీట్ తప్పించి ఇంకొక అడిషనల్ సీట్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. అది కాకుండా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ, పెరుగు కమ్యూనిటీ, కుమ్మరి కమ్యూనిటీ, అరే కనీసానికి ఏమాత్రం భయం కూడా లేదు. భయం కదా, వాళ్ళ కనీసానికి వాళ్ళకి సామాజిక న్యాయం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా పోయిందన్న. ఇది దారుణం కాకపోతే ఏంటన్నా? ఇంకొక విశ్లేషణ మీరు చేస్తే ఒకే ఒక నిమిషం ఇంకొక విశ్లేషణ చేస్తే మీరు ఇచ్చిన సీట్లు ఒక్క నిమిషం 1 minute పవర్ లోకి రావాలా? మళ్ళీ మేము ఈ 10 ఏళ్ళు అనుభవించాలి, ఇంకొక 5 ఏళ్ళు ఎట్లా అనుభవించాలనే ఉద్దేశంనే తప్ప ఎవరెవరు వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కాపాడుకోవడానికి మళ్ళీ ఉన్న సిట్టింగ్ వాళ్ళ పేర్లే ఇచ్చారు. అందులో ఎంతమంది ప్రజా వ్యతిరేకత ఉన్నా గానీ, వాళ్ళు ఎంత దుర్మార్గం చేసినా గానీ, కోర్టు ఈవెన్ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా గానీ వాళ్ళు ఎలక్షన్స్ లో వాళ్ళ సభ్యత్వం కూడా కరెక్ట్ గా లేదని ఈవెన్ ఎలక్షన్ కమిషన్ల మీద కేసులు వేసిన వాళ్ళకు కూడా, అభ్యర్థులకు కూడా మళ్ళీ మీరు టికెట్ ఇచ్చి ఏమి మెసేజ్ పంపిస్తున్నారు? మీరు రూలింగ్ పార్టీలో ఉండి ఒక మోడల్ గా ఉండాల్సిన వాళ్ళు మీరే అలాంటి మెసేజ్ పంపించి మళ్ళీ ఇప్పుడు సామాజిక న్యాయం పాటించడానికి మళ్ళీ సుప్రీంకోర్టు ఇది లేదని మీరు అనడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. మీరు మీ కేసీఆర్ గారి నాగేందర్ గారు ఫైనల్ గా చెప్పండి ప్లీజ్. నాగేందర్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి, ఇంకా మనకు సమయం మించిపోతుంది. మీరు ఫైనల్ గా చెప్పండి. అదే దిశగా మీరు చూస్తా ఉన్నారు. మా ఏరియాలో బీసీ బంధు ఇచ్చారు. 240 మందికి బీసీ బంధు శాంక్షన్ అయింది. అందులో 100 మంది, అది కూడా బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే టిక్కు పెట్టి వాళ్ళకి బీసీ బంధు ఇచ్చారు. మీరు మాటకి మేము అన్ని వర్గాలకి, అన్ని కులాలకి న్యాయం చేస్తున్నామని విజయరెడ్డి గారు, అది బీసీ బంధు కాదండి, దయచేసి మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాం. కూడా పాటిస్తలేరు విజయరెడ్డి గారు, అది బీసీ బంధు కాదండి, మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాం. అది బీసీ బంధు కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాం. బీసీలలో ఉన్నటువంటి ఫెడరేషన్లకు, అంటే కుల వృత్తి సంఘాలకు, కుల వృత్తి వ్యక్తులకు ఏంటంటే ₹1,00,000 కేవలం వాళ్ళు పనిముట్టు కొనుక్కోవడానికి ఇచ్చిన తప్పించి అది బీసీ బంధు కాదు. దయచేసి ఐ జస్ట్ వాంటెడ్ యూ టు కరెక్ట్ దట్ వర్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ బీసీ బంధు, ఇట్ ఈస్ ఏ కుల వృత్తిని సంరక్షించేటటువంటి ₹1,00,000 పథకం. అది మీరు బీసీ ఫెడరేషన్ వాసుదేవరావు గారు మీరు ఫైనల్ గా చెప్పండి ప్లీజ్ అని చెప్తున్నారు కదా. మరి దాని ప్రకారంగా బీసీ సంఘాలకు లేకపోతే వాళ్ళ కుల వృత్తులు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చిన వాళ్ళ త్రూ రావాలా కానీ ఎమ్మెల్యేలు కరెక్ట్ చేసి ఎట్లా ఇస్తారు? ఏ ఎమ్మెల్యే ఏ బీసీకి ఏ ప్రాధాన్యత ఇవ్వాలన్నది సంఘాలు ప్రపోజల్ పెట్టి పంపించిన కూడా ఎమ్మెల్యేలు పక్కకు పెట్టి ఇది పోను రోజుకి నాగేందర్ గారు చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. ప్రజాధనం వాడుతున్నారు. ఈ 2-3 నెలల నుంచి అయితే మరి ఓట్లు కొనుక్కోవడానికి ప్రజాధనం వినియోగించుకుంటున్నారు. కానీ ప్రజలకు న్యాయం చేద్దామా? మనకున్నది ఇంకా 3 నెలల్లో మనం ఎంత న్యాయం చేద్దామా, ఎంత మంచి పరిపాలన అందిస్తామని. సరే 5 ఏళ్లలో సొయ్యి 3 నెలల్లో సొయ్యి ఉండాలా కదా, అది కూడా భయం లేకుండా. నాగేంద్రన్న, మీ పథకాలలో మాత్రం పారదర్శకత లేదన్నా, పథకాలలో మాత్రం పారదర్శకత లేదు. అటు దళిత బంధు చూసినా, ఇటు గృహలక్ష్మి చూసినా, లేకపోతే బీసీలకు ₹1,00,000 పథకం చూసినా పారదర్శకత లేదన్నా. కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తులకి వీళ్ళిద్దరు పద్ధతి కూడా, ఈ 2 పార్టీల పద్ధతి కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అమ్మ పెట్టదు అడక తినదు అన్నట్టు. అడక తింటేనేమో ఇన్సల్ట్ అయ్యా, పెట్టమ్మా అంటేనేమో పెట్టవా. మీరు పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా చేసిండ్రు,
మీరేమన్నా ఇచ్చిండ్రా బీసీలకు? బీసీ బంధన పెట్టిండ్రా? లేదు ఎస్సీలకు ఏమన్నా ఇచ్చిండ్రా? దాని మీద కూడా చర్చ జరగాలి. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్న రాష్ట్రాల్లో మీరు ఏమైనా పెట్టిండ్రా? మీ మేనిఫెస్టోలో ఏమైనా పెడుతున్నారా? ఇప్పుడు ఓట్ల కొరకు అంటే మరి మీరు చేస్తున్నది ఓట్ల కొరకు కాదా? మీరు చేస్తున్నది ఓట్ల కొరకు కాదా? మా పవర్ కొరకు కాదా? మరి మీరు అధికారం కొరకు కాదా? నేను ఏమంటున్నా, అధికారం కొరకు కాదా? నాయకర్ గారు, ఇక్కడ ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఫైట్ చేసేది అధికారం కోసమే. మీరు అది గమనించాలి. మీరు కూడా ఒక రాజకీయ పార్టీ నాయకులే. వాళ్ళు పరిపాలన చేస్తున్న రాష్ట్రాల లోపల గాలి కొదిలేసిన పరిస్థితి అండి. వీళ్ళు మొన్నటికి మొన్న 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏ బంధులు పెట్టినండి వీళ్ళు? రైతులను పట్టించుకున్నారా? ఎస్సీలను పట్టించుకున్నారా? బీసీలను పట్టించుకున్నారా? ఎస్టీలను పట్టించుకున్నారా? మహిళలను పట్టించుకున్నారా? బీసీలను వదిలేసేసారు కదా. రైతులను అందరినీ రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి కదా కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా అంటే, వీళ్ళు పరిపాలన చేసిన టైం లోపల ఎక్కడనన్నా ఏదన్నా ఒక కార్యక్రమం తీసుకున్నారా? ఈ రోజు 10 సంవత్సరాల పరిపాలన లేకపోయేట కల్లా, అధికారంలో లేకపోయేట కల్లా అప్పుడే సబ్సిడీలు అవుతారా? మా అందరు కూడా మనం చేసిన పాపాలు అన్ని ఉంటాయి. ఇప్పుడు బీజేపీ సభ్యుడు ఏ విధంగా అంటున్నాడు అంటే, మెజార్టీ రాష్ట్రాల్లో వాళ్ళు పరిపాలన. రైట్ అండి, డిస్కషన్ లో పాల్పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వాసుదేవరావు గారు థ్యాంక్ యూ అండి, అలాగే నాగేందర్ గౌడ్ గారు థ్యాంక్ యూ అండి, విజయరెడ్డి గారు థ్యాంక్ యూ అండి, దాస్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి ఏదైతే సామాజిక న్యాయం సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా సామాజిక న్యాయం చేసే పరిస్థితులు లేదు. టికెట్లు కేటాయించడంలో ఇప్పటివరకు అయితే రిలీజ్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన అభ్యర్థులకు సంబంధించి రిలీజ్ సంబంధించి చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే రానున్న రోజుల్లో బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లిస్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళైనా సామాజిక న్యాయం పాటిస్తారా పాటించారా అనేది వేచి చూద్దాం మనం. ఇది ఇవాళ డిబేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్. చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.